హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ ఆవపిండి వేసిన అరటికాయ కర్రీ. చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా అరటికాయలను పీల్ ఆఫ్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా తరుక్కుని ఉప్పు వేసిన వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా పెద్ద ముక్కలు కోయడం మూలన ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి ముక్క టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పొడి కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 5 ఎండుమిరపకాయలు 3 స్పూన్ల ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడవనివ్వాలి. వేడైన ఆయిల్లో 3 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి. గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇంకా ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు జీలకర్ర, పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న అరటికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. నూనెంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మగ్గనివ్వండి. ఒక స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. కారం ముక్కలకు పట్టేలాగా ఒక 2 మినిట్స్ వేగనిచ్చి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ముక్కలను పూర్తిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిపోయిన అరటికాయ ముక్కల్లోకి తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడి కోసం వేయించి పెట్టుకున్న ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పొడిలా పట్టుకోవాలి. ఈ పొడిని మనం వేరే కర్రీస్లో కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది, స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కూరంతా బాగా దగ్గరికి వచ్చే వరకు కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ కొంచెం దగ్గరికి వచ్చే వరకు కుక్ అవనివ్వండి. దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద ఆవపిండి కలిపితే చేదు వచ్చేస్తుంది, కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూను ఆవపిండి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. పులుపు, ఆవపిండిలోని వగరు అన్నీ కలిపి మిక్స్డ్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. అన్నీ ఈక్వల్గా పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.